హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ఇక డిమాండ్ పవన్ తనూజాని టార్గెట్ చేసేడా, మాస్టర్ బ్రెయిన్ వర్కౌట్ అవుతుందా అని ఒక వీడియో పెట్టుకున్నాం. ఫినాలే వీక్ వచ్చినా కూడా ఎందుకు ఈ అనాలిసిస్ ఎందుకు చేస్తున్నామంటే, సో గేమ్లో చూడండి, ఆడాలి అనుకుంటాం ఓకే, నేనే ఆడాలి అనుకుంటాం స్వార్థం, నేనే గెలవాలి అనుకుంటే కాన్ఫిడెంట్, నేను గెలవాలి అనుకుంటే కాన్ఫిడెంట్, నేనే గెలవాలి అనుకుంటే ఓవర్ కాన్ఫిడెంట్. మనమే గెలవాలి, వెళ్ళిపోవాలి, తప్పు లేదు. ప్రతి గేమ్ ఆడాలనుకుంటారు అందరూ ఆడు. పక్కన వాళ్ళకి ఇప్పుడు నీకు ఒక ఛాన్స్ వచ్చేసిన తర్వాత పక్కన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు 2 స్టార్లు ఉన్నాయి. 2 స్టార్లు ఉన్నప్పుడు నీకు ఒక గేమ్ పెడితే ఇంకొకరు 2 స్టార్లు వస్తే ఏమవుతుంది? వాళ్ళు గెలిచేస్తే ఈక్వల్ అయిపోతారేమో, మనకి రాదేమో, ఏమొస్తుంది? ట్రీటే కదా, లాస్ట్లో ఎంజాయ్ చేయాలి. బిగ్ బాస్ రీక్రియేషన్ ఆఫ్ టాస్క్లు ఎందుకు పెడుతున్నాడు? ఆడిన టాస్క్లే ఒక మెమరబుల్ టాస్క్. ఆ టాస్క్ని మీరు ఎలా ఆడారు, అంతకుముందు ఎక్కడ స్ట్రగుల్ అయ్యారు, ఎంత పోటీ పడి ఆడారు, ఎవరెవరు ఫన్ చేశారు, ఎవరెవరు రీకలెక్ట్ చేసుకోమని మెమరీస్ 1 వీక్ అంతా కూడా ఎంజాయ్ చేయమని చెప్తే, దాన్ని పట్టుకుని ఏదో చేసేద్దాం, దీనివల్ల మనకు మార్కులు పడిపోతే ఆడియన్స్ ఓట్లు వేసేసి విన్నర్ని చేసేస్తారా? ఫినాలే వీక్లో ఏమన్నా సినారియో మారిద్దా చెప్పండి? అంటే బాటంలో ఉన్న వాళ్ళు టాప్లోకి వెళ్ళిపోవడం అనేది జరగదు కదా. ఎప్పుడు కూడా మనకి ఏదైనా కూడా టాస్క్ని ఎంజాయ్ చేస్తూ ఆడటం అనేది ముఖ్యం. సో నేను ఆడతా అని కాసేపు వాగ్వాదం చేసుకోవడం, అరే నువ్వు ఉన్నావు కదా అంటే సరే ఓటింగ్ వేయండి, ఓటింగ్ వేస్తే నేను తప్పుకుంటా అంట. ఓటింగ్ వేస్తే తప్పుకుంటే ఇప్పుడు వాళ్ళ మీద నెట్టేసి ఎస్ మీరు ఓటింగ్లు వేసారు కాబట్టి, అంటే ఇక్కడ ఏమి పోర్ట్రేట్ చేయాలని ఒక ఉద్దేశం. అంటే ఇక్కడ చాలా పర్టికులర్గా చూడండి, కళ్యాణ్ ఎంత డీసెంట్గా ఉన్నాడు, ఎంత కూల్గా ఉన్నాడు, ఏం మాట్లాడలా. మరి ఎంత తెలుసు కదా నీకు, నువ్వు చెప్తే డిమాండ్ పవన్ వింటాడు కదా. ఆ స్టేజ్ దాటిపోయాడా? లేదు కదా, వింటాడు కదా. మరి ఎందుకు చెప్పట్లా? సో చెప్తే ఏదో ఒకటి ఆర్గ్యూ అవుతుంది. ఎందుకు వచ్చింది అక్కడికి? ఆల్రెడీ తనూజాకిను డిమాండ్ పవన్కి పడింది. సరదాగా మాట్లాడుకుంటే ఇద్దరికి కూడా ఫైట్ అయిపోయింది. రీతు లేకపోతే చూసారా ఎట్లా ఓపెన్ అప్ అయ్యి ఎట్లా గేమ్ ఆడుతున్నాడు అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆడియన్స్కి ద రియల్ పవన్ అనేది తెలుస్తుంది. మొన్న లాస్ట్ టైం కూడా రియల్ కలర్స్ అని పెట్టే నేను సంజనతో వాగ్వాదానికి దిగినప్పుడు పవన్ డిమాను సంజన పాయింట్లు కరెక్ట్గా అడుగుతుంది, లేదు అడ్డదిడ్డంగా వాదిస్తున్నాడు, ఏదైనా ఉంటే చూసుకోవచ్చని. అంటే మాటలు తడబడిపడు. నిన్న కూడా తనూజాతో మాట్లాడినప్పుడు కూడా క్రాస్ ది లిమిట్ వెళ్ళిపోతున్నాడు. ఆ లిమిట్ వెళ్ళిపోయినప్పుడు పట్టుకున్నారనుకోండి పెద్ద గొడవ అవుతుంది. ఇది మరి అంతకుముందు వారాలు ఎందుకు చేయలా? రీతు వెనకాలే ఉంటే గేమ్ ఎక్కడ తెలిసింది? తెలియలేదుగా. నువ్వు అంటే మాస్క్ వేసుకుని తిరిగినట్టే కదా, నీ మాస్కే ఓపెన్ అప్ అవలా. టాస్క్లు విపరీతంగా ఆడేస్తాం, బేపచ్చంగా ఆడేస్తాం. టాస్క్లు ఎందుకు చెప్పండి? టాస్క్లు ఆడి ఎందుకు ఉపయోగం? క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటుంది, ఆశ అత్యాశ 2 ఉంటాయి కదా. ఆశ పడటం ఓకే, అత్యాశ పడితే ఉన్నది కూడా పోద్ది. ఆ బాతుగా తెలుసు కదా, బాతు బంగారు గుడ్డు కాదా అందరికి తెలిసిందే. సో అందుకనే మన లిమిట్స్ ఏంటి, మనం ఎంతవరకు ఆడుతున్నాం, మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. బిగ్ బాస్కి వచ్చాం, ఒక పేరు వచ్చింది, ఎస్ సాధించాం, టాప్ 5 వరకు వెళ్ళాం, సరే విన్నర్ అవుతాం. ఖచ్చితంగా ఆడియన్స్ మద్దతు ఉంటే 100% విన్నర్ అవుతారు. నీలో ఆ జెన్యూనిటీ, నీలో ఉన్న ఆ క్యాపబిలిటీ అనేది చూడాలి. హీరో ఎందుకు అవుతాడు చూడండి. సినిమాలో హీరో అన్నిటిలోనూ ముందుంటాడు, అణుకువగా ఉంటాడు. అంతేగాని ఎగిసి పడుతుంది. అలా ఎందుకు ఉపయోగం? ఆ డౌన్ వచ్చేసరికి దరి చేరేసరికి ఏమవుతుంది? ఫ్లాట్ అవుతుంది. ఏదైనా అంతే. ఆ లక్ష్యం దగ్గరికి రావాలి అంటే మనం దూకుడుగా ఆడతాం, దూకుడుగా వెళ్ళటంలో అసలు ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. కానీ తొక్కుకుంటూ వెళ్ళేటప్పుడే కంప్లైంట్స్ ఉంటాయి. సో వీళ్ళు ఇలా మీరు ఆడద్దు, నేను ఆడతా, నేను వెళ్తా. సో నీకు ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది కదా, పక్కన వాళ్ళకి కూడా లిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇదేమి దాన్ని ఏమంటారు, కెప్టెన్సీ టాస్కో, లేదంటే వేరే ఇది టాస్కో, లేదంటే ఏదైనా పోటీ పెట్టేసి విన్నర్కే కప్పు ఇచ్చేస్తారు, లేదా ప్రైజ్ మనీలో నీకు ఇంత ఇచ్చేస్తారంటే నువ్వు అలా ఆడినే అర్థం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే విన్నర్ అవ్వలేడు అని మేబీ ఏమన్నా తెలిసిందా అంటే, ఆల్మోస్ట్ కొంతమంది వచ్చినప్పుడు కొంత రివీల్ అనేది చేశారు. అక్కడ కళ్యాణ్కే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అంటే మనం ఎవరిని పుల్ చేయాలి చెప్పండి?
నెక్స్ట్ ఫేస్లో ఎవరున్నారు, ఇమ్మోనియల్ ఆర్ తనుజని పుల్ చేస్తే కళ్యాణ్కి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. పోనీ అదేమన్నా గేమా, నీ మాస్టర్ బ్రెయిన్ అదేమన్నా ఉందా, వర్కౌట్ అవుతుందా వెనకాలే? సో దాని గురించి ఎందుకు గొడవ పడుతూ ఉన్నావు? అందుకనే తనుజ మీకు చూసారో లేదో పక్కకి వెళ్ళిపోయింది, చాలా చాలా సాఫ్ట్గా వెళ్ళిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది. సో ఈవెన్ దో ఇమ్మాన్యుయల్ ఇక్కడ అసలు టాస్క్ అర్థమైందో అర్థం అవ్వలేదు, బెలూన్ టాస్క్ నాకు అర్థం కాలేదు. కానీ అరే నాయి 3 పగిలిపోయినాయి, ఆలి 3 పగిలిపోయినాయి, బెల్లగొట్టారు అంటాడు. సో అక్కడ ఎవరు 5 మినిట్స్ లోపు ఎక్కువసేపు హోల్డ్ చేశారనే దాని మీద కూడా జడ్జిమెంట్ ఇవ్వచ్చు కదా. ఏముంది, ఫన్ టాస్కే కదా, సరదాగా ఆడుతున్నారు. అది మీరు సరిగ్గా ఆడలేదు, ఆ టాస్క్ని రద్దు చేసాడు బిగ్ బాస్. పాయింట్స్ ఇవ్వాల పాపం, సంజనాను ఫ్లోరా ఆడినా కూడా పాయింట్స్ ఇవ్వాల. అందుకని ఏదో మళ్ళీ ఆడే ఛాన్స్ ఇచ్చారు, ఆడుతున్నారు, దాన్ని ఎంజాయ్ చేయాలి లాస్ట్ మినిట్లో. సో మళ్ళీ చూడండి బాల్స్ గేమ్లో కూడా నువ్వు చేతికి వచ్చి అంటించావు. సంజన ఆడట్లా సేఫ్గా పక్కన నుంచుంది, నీకేం ప్రాబ్లం? సంజనకి స్టార్ రావద్దా పాపం? సంజనకి ట్రీట్ వద్దా? అన్ని ట్రీట్లు మీరే తింటారా, లేదంటే అన్ని ట్రీట్లు మీరే ఎందుకు? ఉపయోగం ఎందుకు? అలా ఆడటం వల్ల ఆడియన్స్లో నీకు ఏముంటుంది? ఏముండదు. పైగా ఏంది పక్కన వాళ్ళ ఆడినవ్వకుండా పిచ్చా లాస్ట్ వరకు వచ్చినా ఫినాలే వరకు వచ్చినా అనే థాట్ వచ్చేస్తుంది, ఎవరికైనా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి రావట్లా, మనం చెప్పుకోవట్లా. ఈ ఈ సినారియోలో ఫినాలేలో చాలా హుందాగా ఉంది కళ్యాణే, చాలా హుందాగా ఉన్నాడు. ఈవెన్ తనుజ అయినా కొంచెం ట్రిగ్గర్ అయిపోతుంది, డిమాండ్ పవన్ అరుతుంది, కానీ కళ్యాణ్ మాత్రం చాలా సాఫ్ట్గా చాలా కూల్గా సర్లే కానీ అన్నట్టే ఉన్నాడు. ఎక్కడ కూడా పవన్ డిమాండ్కి చెప్పొచ్చుగా, మరి ఫ్రెండే కదా, నీకు చక్కగా ఓతం ఇచ్చే కదా, నువ్వు అక్కడ వరకు తీసుకెళ్ళావు కదా, ఫినాలే టాస్క్లో సెకండ్ టికెట్ రావాలని ట్రై చేశారు కదా. సో అక్కడ ఇమానియల్కి అని చెప్తున్నాడు కానీ పవన్ డిమాండ్కి మాత్రం చెప్పట్లా. సో ఇమానియల్ కూడా డీసెంట్గానే ఆడుతున్నాడు, సంజన కూడా డీసెంట్గానే ఆడుతుంది. ఎటొచ్చి డిమాండ్ పవన్ మీదే కంప్లైంట్. మూర్తి గారు మీరు డిమాండ్ పవన్ మీదే పడతారు అనొద్దు. ఆ క్యారెక్టర్ అనేది చెప్తున్నా. అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఒక్కొక్కసారి ఒక అసమర్థులు ఉన్నారండి, చెప్తాం ఎనాలిసిసే కదా మనం చూసుకుందాం. ఒక అసమర్థులను చూసి మనం గేల్ చేస్తామా? లేదు కదా. ఆ అసమర్థులకు కూడా ఎందులో కొందులో టాలెంట్ ఉంటుంది. మేబీ నీ అంత ఫిజికల్ టాస్క్, నీ అంత పరిగెడుతూ గేమ్ ఆడలేరేమో, బట్ బ్రెయిన్ వర్క్ ఉంటుంది కదా, అది బాగా చేస్తారేమో. లేదంటే సంజన నీకంటే తోపు యాక్టింగ్లో, ఇరగదీస్తుంది యాక్టింగ్, నీకంటే డ్యాన్స్ బాగా చేస్తుంది, నీకంటే అభినయంలో చింపేస్తుందేమో, ఇరగదీసేస్తుందేమో, తెలియదు కదా. సో నువ్వే గ్రేట్ అనుకోకూడదు కదా. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ లెగ్ది ఆ స్లిప్పర్ అంటించేటప్పుడు, అది అంటుకునేటప్పుడు ఈయన ఆనందం చూడాలి. 7 feet కొట్టా, 6.5 కొట్టా, ఇంకా ఇలా ఆడండి అలా. వాళ్ళు ఫీమేల్, ఎలా ఎంతవరకు లెగ్ అనేది అక్కడ వరకు తీసుకెళ్ళగలుగుతారు, వాళ్ళ స్టామినా అది. అప్పటికి ఏదో ట్రై చేసింది. సంజనాది అయితే నాకు బాగా నవ్వొచ్చింది. సంజన విపరీతంగా ఎంటర్టైన్ చేసింది, అందులో డౌటే లేదు. ఇక్కడ ఎవరు ఎంటర్టైన్ చేశారు? టాస్క్ ఎవడు గెలిచాడో పక్కన పెట్టండి, ఎన్ని ఫీట్లు కొట్టాం, 7.5 కొట్టాము, 6.5 కొట్టామని. ఎంటర్టైన్మెంట్ ఎవరు చేశారు? సంజనానే చేసింది. సో మీరు 3 times వెళ్ళింది, 3 0 వచ్చినా నాకు సంజన వెళ్ళినప్పుడే నవ్వు వచ్చింది. సో నేను ఎంటర్టైన్ అయింది సంజన గేమ్కి ఎంటర్టైన్ అయ్యా. సో మీరు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. ఇదేదో మనం ఎనాలిసిస్ చెప్పుకుని ఇప్పుడు పవన్ మీద కంప్లైంట్ చెప్పుకున్నంత మాత్రం ఆయన ఓటింగ్ తగ్గిపోదు, ఆయన ఎలిమినేట్ అవ్వడు, ఆయన విన్నర్ అవ్వడు, అది వేరే విషయం. బట్ ఏంటంటే బిగ్ బాస్ గేమ్ అనేది మనం ఎలా చూస్తాం, ఎలా ఆడతాం అన్నది ముఖ్యం. ఇతను పవన్ డిమోని ఇదే మాట 2-3 సార్లు చెప్పాడు కళ్యాణ్తో. కళ్యాణ్ కూడా చెప్పాడు ఎలా గెలిచామన్నది, గెలిచాము ఎలా అయినా గెలుస్తామన్నా, ఎలా గెలిచామన్నది ముఖ్యం, ఎంత బాగా జెన్యున్గా ఆడామన్నది ముఖ్యం అని వీళ్ళు నోటితో చెప్తారు, కానీ అక్కడ చేతల్లో ఉండదు. అర్థమైంది అనుకుంటాం మీకు. సో ఒక అసమర్థుడిని చూసి మనం గేల్చేసి నవ్వి నంత మాత్రాన సో మన హీరోలం అయిపోం. మనం ఎప్పుడు హీరోలు అవుతాం అంటే వాళ్ళని కూడా మనతో తీసుకుని పైకి, ఎస్ మీరు కూడా రండి, మనంతా ఒక టీం లాగా ఆడాం, సీజన్ని నిలబెట్టామని ఫినాలే వీక్లో ఇది ఉండాలి. ఇది ఉంటేనే కదా మీరు ముందుకెళ్తారు. సో తీసేస్తే ఏమొస్తుంది? మళ్ళీనేమో ఇక్కడ ఈయన గెలిస్తే ఎంత ఆనందపడ్డాడో, ఆ కాల్ గేమ్లో ఎంత ఆనందపడ్డాడో, తీసేస్తుంటే అంత బాధపడుతున్నాడు. ఒక గేమ్లో కూర్చో అంటే మొహం ఇలా పెట్టుకుని ఏడుపు, తీసేస్తే ఏడుపు, గెలిస్తే నవ్వా. ఈ క్యారెక్టర్ అయితే కష్టమే కదా ఫ్యూచర్లో.
సో వాట్ ఎవర్ గేమ్లో చూడాలి, ఫినాలే వీక్లో వచ్చిన టాస్క్ని ఎంజాయ్ చేస్తూ ఆడాలి. మీకు ట్రీట్ ఇస్తున్నానంటే బిగ్ బాస్ ఏంటి అర్థం, ఎంజాయ్ చేయండి రా, ఒక వారమే ఉంది అని. వాట్ ఎవర్ ఇంకా నెక్స్ట్ నుంచి జర్నీలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇలాగ స్టార్స్ వచ్చినా నాకు తెలిసి పెద్ద ఉపయోగం అనేది లేదు. మీకు ఎలా అనిపించింది? సో ఈ పవన్ డిమోన్ ఏమన్నా తనుజని పుల్ చేయడానికి ఆడుతున్నాడా, కొంచెం ట్రిగ్గర్? నాకు తెలిసి ఏంటంటే ఒక్క విషయం చెప్తాను, ఎండ్ చేసేద్దాం వీడియోని. రీతు కానీ ఒకవేళ 4వ వారం 5వ వారం ఎలిమినేట్ అయిపోయి ఉంటే ఖచ్చితంగా తనుజకి డిమోన్కి పెద్ద పెద్ద ఫైట్లు అయ్యాయి. 100% రాసుకొని పక్కా అన్నట్టు అయ్యాయి. సో డిమోన్ పవన్ ట్రూ ఫేస్ అనేది చూపించలా, ఇప్పుడు చూపెడుతున్నాడు 3 వారాల నుంచి అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో అలాగే నెక్స్ట్ సెకండ్ డే ఓటింగ్ అనాలిసిస్ అనేది కూడా చెప్పాను, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.